హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రష్మిక మందన గారు అండ్ దీక్షిత్ శెట్టి గారు యాక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఒక టిపికల్ టాక్సిక్ లవ్ స్టోరీ ఇది. ఒక కంప్లీట్ పొజిటివ్ బాయ్ ఫ్రెండ్ అండ్ మోస్ట్ ఇన్సెక్యూర్ అండ్ ఇంట్రోవర్ట్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ అండ్ దానివల్ల హీరోయిన్ ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ అన్నీ చాలా బాగా చూపించారు. అండ్ రష్మిక గారు యాజ్ భూమా చింప అవతలేశారు. ఆల్రెడీ షీఈ్ ఎ ప్రూవెన్ యాక్టర్. లైక్ 'పుష్ప', 'యానిమల్', 'కుబేర', 'తామ' ఈ మూవీస్‌లో తన పెర్ఫార్మన్స్‌తోనే తన యాక్టింగ్ ఏంటో చూపించారు. అండ్ అవన్నీ ఒక ఎత్తైతే 'భూమా' క్యారెక్టర్ చాలా డిఫరెంట్. అండ్ నా ఒపీనియన్‌లో తన కెరియర్‌లోనే ఇది టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు మూవీస్‌లో తన క్యారెక్టర్ వైస్ తన పెర్ఫార్మన్స్ అదిరిపోయినా అవన్నీ కూడా హీరో ఓరియెంటెడ్ మూవీస్. బట్ ఈ మూవీ మొత్తం 'భూమా' చుట్టూనే తిరుగుతుంది. అండ్ లాస్ట్‌లో ఒక డైలాగ్ చెప్తుంది. ఇది కదరా కావాల్సింది. దీనికోసమే కదా వెయిట్ చేసింది అనిపించింది. ఈ మూవీ అంతా కూడా ఎవరి పర్స్పెక్టివ్‌లో, ఎవరి థాట్ ప్రాసెస్‌లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. లైక్ హీరో విక్రమ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసింది, చేస్తుంది కరెక్టే. అండ్ భూమా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రావు రమేష్ గారు కూడా తన వే ఆఫ్ థింకింగ్‌లో తను కరెక్ట్. ఈ కంప్లీట్ స్టోరీలో నాకు కొంచెం మెచ్యూర్డ్‌గా అని కాదు గానీ, ఇలా ఆలోచిస్తే బావుంటుంది కదా అనిపించిన క్యారెక్టర్స్ అను ఇమాన్యుయల్ గారు యాస్ దుర్గా అండ్ రాహుల్ రవీంద్రన్ గారు. ఇంకా స్టోరీ విషయానికొస్తే హీరో ఒక రఫ్ అండ్ టఫ్ కాలేజ్ గోయర్. అండ్ హీరోయిన్ చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఇప్పటివరకు లైఫ్‌లో పెద్దగా ఏం చూడలేదు అని తన ఒపీనియన్ గట్టిగా చెప్పడానికి కూడా భయపడే క్యారెక్టర్. వీళ్ళిద్దరూ ఒకటే కాలేజ్‌లో చదువుకుంటారు. దుర్గా కూడా వీళ్ళతో పాటే చదువుకుంటుంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ విక్కీ అండ్ భూమా లవ్‌లో పడతారు. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ విక్కీలో ఉన్న పొసెసివ్‌నెస్ మెల్లగా బయటపడుతుంది. అండ్ దుర్గాకి కూడా విక్కీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హీరో పొసెసివ్‌నెస్ అండ్ డామినెన్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ రావు రమేష్ గారి ఇంపార్టెన్స్ ఏంటి అనేవి మిగతా స్టోరీ. మూవీ చూస్తున్నంత సేపు అరే ఏంట్రా వీడు మరి ఇంతలా చేస్తున్నాడనే ఫీలింగ్ అండ్ భూమా ఎప్పుడు ఓపెన్ అప్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉంటాం. హీరో వల్ల తను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతుంది. బట్ ఇంటర్వెల్‌కి ఒక సీన్ ఉంటుంది. భూమా స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ తన ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని పర్ఫెక్ట్‌గా సింబలైజ్ చేస్తూ చూపిస్తారు. నాకు ఆ సీన్ చాలా బాగా నచ్చింది. హీరో ఇంత పొసెసివ్‌గా ఉన్నా కూడా తనని తప్పు పట్టలేం. బికాజ్ చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఎన్విరాన్మెంట్ అండ్ ఇంట్లో సిట్యుయేషన్స్ తనని అలా మార్చేశాయి. అది మనకి విక్కీ వాళ్ళ మదర్ రోహిణి గారిని చూపించినప్పుడు అర్థమైపోతుంది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్. నేను భూమాని బాగా చూసుకుంటాను. నేను తప్ప ఇంకెవ్వరూ వద్దు అనే స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటాడు. అండ్ భూమా కూడా అంతే. తనకి మాట్లాడాలని ఉన్నా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. ఎప్పుడైతే క్లైమాక్స్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోతాడో అండ్ ఆల్సో రావు రమేష్ గారితో జరిగే కాన్వర్జేషన్‌కి ఇంకా భూమా బర్స్ట్ అయిపోతుంది. ఆ లాస్ట్ 15-20 మినిట్స్ కోసం నేను మూవీ అంతా వెయిట్ చేశా లిటరల్లీ. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే ప్రతి ఒక్కరు బాగా చేశారు. 'రష్మిక మందన' గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మూవీకి సోల్ తనే. అండ్ అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. ఐ రియల్లీ లవ్డ్ భూమా క్యారెక్టర్. బాధ, కోపం, ప్రేమ, భయం ఇలా అన్ని షేడ్స్ ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్‌గా పోర్ట్రే చేశారు. ఇందాక చెప్పినట్టు ఆ క్లైమాక్స్‌లో అయితే టూ గుడ్. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ డైలాగ్. ఇంకా 'దీక్షిత్ శెట్టి' గారు కూడా చాలా బాగా చేశారు. ఒక పొసెసివ్ అండ్ డామినెంట్ బాయ్ ఫ్రెండ్‌గా అండ్ దేనికి భయపడకుండా ఉండే ఆ క్యారెక్టర్‌లో కరెక్ట్‌గా ఫిట్ అయ్యారు. సీరియస్‌లీ కొన్ని సార్లయితే ఏంట్రా ఇలా చేస్తున్నాడని కోపం వస్తుంది మనకి. అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అండ్ అను ఇమాన్యుయల్ గారు కూడా బాగా చేశారు. ఫస్ట్ ఇదేదో పెంట పెట్టేలా ఉంది అనుకుంటాం కానీ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది తన క్యారెక్టర్. అండ్ మూవీకి టర్నింగ్ పాయింట్ కూడా తనే అవుతుంది. రాహుల్ రవీంద్రన్ గారు అండ్ రావు రమేష్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ అయితే ఫెంటాస్టిక్. ప్రతి క్యారెక్టర్‌ని అండ్ ప్రతి సీన్‌ని చాలా క్లియర్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో టూ గుడ్. హీరోయిన్ తన మనసులో ఉన్నది బయటకు చెప్పకపోయినా ఆ స్క్రీన్ ప్లే వల్ల మనకది క్లియర్‌గా అర్థమవుతుంది. మూవీ అంతా చాలా బావుంది అండ్ ఇన్‌ఫాక్ట్ క్లైమాక్స్ ఈస్ టూ గుడ్. బట్ నాకు పర్సనల్‌గా అనిపించిందేంటంటే, క్లైమాక్స్‌లో హీరోయిన్ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుంటే బావుండేది అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన దాని గురించి మాట్లాడుతుంది కానీ, హీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, దాన్నెలా మార్చుకోవాలనేది కూడా మొహం మీద కొట్టినట్టు చెప్పుంటే ఇంకా అదిరిపోయేదనిపించింది. బట్ ఇది జస్ట్ నా ఫీలింగ్ అంతే. అండ్ ఇంకోటి రోహిణి గారి క్యారెక్టర్‌కి ఇంకొంచెం స్క్రీన్ స్పేస్ ఇచ్చి, తన ఒపీనియన్‌ని కూడా బయట పెట్టుంటే బావుండనిపించింది. బట్ ఇవి లేకపోయినా కూడా మూవీ ఫ్లో అస్సలు డిస్టర్బ్ అవ్వదు. అది జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తా. అండ్ మూవీకి నా రేటింగ్ 4/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.